నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాల కళ్యాణి బ్లాగ్స్. ఈ రోజు మా గణపతిని నిమజ్జనం చేస్తున్నాము. పులిహోర, శనగలు ప్రసాదము నైవేద్యాలుగా తయారు చేసి పెట్టాము గణపతి దగ్గర. తర్వాత పూజ చేశాము, ఆరతి ఇచ్చాము. తర్వాత అన్ని ఆకులు పత్రాలు అన్నిటిని తీసి ఒక సంచిలో వేసుకున్నాము. అలాగే కలసం చెంబు కూడా పక్కకి తీసుకొని బియ్యము ఒక దాంట్లో పోసుకొని ఆ బియ్యము కూడా ఈ రోజే నైవేద్యంగా వండి గణపతి పోయిన పెట్టేశాము. చూడండి మా గణపయ్యని బయటకు తీసుకొస్తున్నాడు. ఎంత బాగుందో. ఇన్ని రోజులు మంచిగా పూజ చేయించుకొని వెళ్ళేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కదా. మాకైతే అలాగే ఉంది. మీకు కూడా ఇలానే అనిపించిందా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా ఇంటికి దగ్గరలోనే పెద్ద చెరువు ఉంది. ఇంకా లోపల బకెట్ లో ఇంట్లో వేయడం ఎందుకని మేము చెరువులోనే నిమజ్జనం చేశాము. అక్కడ కూడా పూజ చేసి అగరబత్తులు పెట్టేసి ఆరతిచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే నిమజ్జనం చేశాము. మన చేతులతోనే మనము నిమజ్జనం చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. మా కట్ట మీద కూడా క్రేన్ తో వేస్తారు పెద్ద గణపతులని చిన్న గణపతులని. కాకపోతే మనం వేస్తేనే బాగుంటుందని మేము వేస్తున్నాము నిమజ్జనము. గణపతి తన అమ్మవాడిలోకి చేరుకుంటున్నాడు. మా గణపతి చూడండి ఎలా నిమజ్జనం చేస్తున్నామో. మాకైతే బాధగా అనిపించింది. మా పాప అయితే ఏడ్చేసింది. ఇంట్లో నిమజ్జనం చేస్తున్నాడు మా అబ్బాయి. ఇక్కడ మా ఆయన అయితే ఆరతిస్తున్నాడు గణపతికి. బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ గణపతి నవరాత్రులు అయితే మా ఇంట్లో ఇలాగా జరిగాయి. చాలా మంచిగా జరిగాయి. గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ గణేష. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.